టీటీడీ వద్ద 2 రోజులకు కూడా సరిపడా నెయ్యి లేదన్నారు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. ఎప్పుడు కూడా నెయ్యి స్టాక్ ఉండాలని తెలిపారాయన. నెయ్యి కల్తీ అని తమ మీద ఆరోపణలు చేయడం తప్ప నిల్వ పెట్టుకోవడానికి ఏం చేయాలో ప్రభుత్వానికి తెలియడం లేదన్నారు భూమన. 3500 కేజీలండి. అవును, ఆ ట్యాంకర్ నిన్న వచ్చి ఉండాలా, వెంటనే మొదలై ఉండాలా. లేదనే కదా నేను చెప్తున్నది. అంటే అన్నాను, నేను 2 రోజులకు కూడా సరిపడే నెయ్యి లేదు అని అన్నాను. 3500 అంటే ఒక రోజు కూడా సరిపోదని అర్థం. ఇంకా తిరుపతిలో షాప్స్ అండ్ స్టోర్లోను, పశుపతి ఆ చోట్లోను అటు చోట్ల కొనుక్కోవాలి ఈ రోజు రేపు. ఎప్పుడు కూడా స్టాక్ ఉంటుందండి నెయ్యి. అలా డే టు డే కొనేదానికి ఇదేమన్నా చిల్లర అంగడి కాదు, లేకపోతే స్వీట్ దుకాణం కాదు. వెంకటేశ్వర స్వామి ఆలయం చాలా పకడ్బందీ అయినటువంటి నిర్మాణం ఉన్నటువంటి సంస్థ అది. ఎంతసేపు నెయ్యి కల్తీ 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 అని మా మీద ఆరోపణలు చేయటమే తప్ప ఆ నెయ్యిని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ప్రొక్యూర్ చేసుకోవాలి, దాన్ని స్టాక్ ఎట్లా ఉంచుకోవాలి, ఇలాంటి పూర్తిగా మర్చిపోయినారు. అసలు విషయాలు మర్చిపోయి దాడులు చేయడానికే కాలం అంతా కూడా వెళ్లబుచ్చటం కారణంగానే ఈ రకమైనటువంటి ఇబ్బందులు టీటీడీకి వస్తున్నాయి.